జాబ్ నోటిఫికేషన్లు అన్నీ చెప్పేయండి. అంటే ఈ వారంలో మీరు చెప్పిన జాబ్ నోటిఫికేషన్లు షార్ట్ వీడియోస్‌లో చెప్పాను కదండీ! అక్కడ. ఇవి పూర్తి వివరంగా అన్నీ ఒకే చోట చెప్పేయండి. ఒకే వీడియో మాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఉద్యోగాలు కావచ్చు, అప్రెంటిస్ కావచ్చు, ఇంకా రకరకాల స్కిల్ రిలేటెడ్ ఉన్నాయి. ఒకటి అరా స్కాలర్‌షిప్పులుంటాయి. అన్నీ కూడానండి. ఏది సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, కొన్నేమో విద్యా సమాచారం. అంటే ముఖ్యంగా అప్పటికప్పుడు వస్తున్నటువంటి టెస్టులు, ఏ టెస్టులు అయితే రాస్తే మంచి కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ మంచి మంచి కోర్సులున్నాయి, అది కూడా తక్కువకి, రూపాయి తక్కువకి నాణ్యమైన కోర్సులు అందించే విద్యా సంస్థలు ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా ప్రతి వారం మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ వారం లాస్ట్ వీక్ ఇచ్చేసాను, ఈ వారానికి సంబంధించి అన్నీ ఇచ్చేస్తున్నాను. ముందు ఐఓసిఎల్తో మొదలు పెడుతున్నానండి. ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మీకు తెలుసు, నవరత్న కంపెనీ, ఫార్చ్యూన్ 500 కంపెనీ. ఇక్కడ అప్రెంటిస్లు వస్తున్నాయేంటి, జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది, ఆల్రెడీ మార్కెట్లో ఉంది, అప్లై చేసుకోండి. అప్రెంటిస్లు అనగానే మొహం అదోలా పెడతారు మన వాళ్ళందరూ కూడా. ఏ కంపెనీ ఇస్తుందండి కాస్తో కూస్తో వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాడిని ఎవరు ఆదరించరు కదా. సపోజ్ మీరే ఒక కంపెనీ యజమాని అయితే కాలేజీ ఫ్రెషర్ని తీసుకొని కంపెనీలో 25,000 50,000 ఇవ్వడానికి సిద్ధపడతారా? కంపెనీలో పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తారా సంవత్సరం పాటు? సో స్వార్థం ఏమీ లేదు. వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి అంటే మనం కాలేజీలో మన వాళ్ళంతా పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఏ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోకుండా, సరే మన ఎడ్యుకేషన్ విధానాన్ని తిట్టుకున్నా కానీ మరి ఇప్పుడు అప్రెంటిస్ అయితే చేసేయండి. ఎవరికంటే బీఏ, బీఎస్సీ, బీకామ్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ దగ్గర నుంచి, డిప్లొమో, ఐటీఐ వాళ్ళందరికీ ఉన్నాయి. చాలా ఉన్నాయండి. 5, 10 పోస్టులు కాదు, వందల్లోనే పోస్టులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 500 దాకా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం వదులుకోవద్దు. 10 ఫిబ్రవరి దాకా అవకాశం ఉంది. మీరు గూగుల్లోకి వెళ్ళి ఐఓసిఎల్ అప్రెంటిస్ 2026 అని కొట్టినా వచ్చేస్తుంది. ఇగో నేను కూడా ఇక్కడ లింక్స్ వగైరా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఎంత వీక్గా ఉంది అనేది మీకు తెలుసు, ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో మరి ఐఓసిఎల్ పైప్లైన్ డివిజన్ అంటున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. 12 నెలలు ఉంటుంది. అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకప్పుడంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మొత్తం అన్నీ వచ్చేసాయి, కానీ పాపం చదివే తీరిక, ఓపిక చాలామందికి ఉండట్లేదు కదండి. అందుకే వీడియోలు అయితే చూస్తున్నారు, వీడియోలో కాస్త ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. సో మరి ఐఓసిఎల్ పైప్లైన్ డివిజన్ ఏదైతే ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిందో, వెంటనే టెక్నీషియన్ అప్రెంటిస్ అంటున్నారు, ట్రేడ్ అప్రెంటిస్ అంటున్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటున్నారు. మొత్తం వ్యాకెన్సీలు 394 ఉన్నాయి. జాబ్ లొకేషన్ అక్రాస్ ది ఇండియా. 5 రీజియన్స్ ఉంటాయండి వీళ్ళకి. ఈస్టర్న్, వెస్టర్న్, నార్థర్న్, సదరన్, సౌత్ ఈస్టర్న్ రీజియన్స్ ఉన్నాయి. 28 జనవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది. 10 ఫిబ్రవరి దాకా డేట్ ఇచ్చారు కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ లేదు, గుడ్ న్యూస్ కదా. ఎగ్జామ్ లేదనగానే మనకి చాలా సంతోషం వస్తుంది. ఎగ్జామ్ లేదు, మెరిట్ని బేస్ చేసుకొని ఇస్తారు. మీరు అప్లై చేస్తారు కదండి. ఐటీఐ డిగ్రీ, డిప్లొమాలో మీకు ఏదైతే మెరిట్ ఉందో అక్కడ బేస్ చేసుకొని ఇస్తారు. ఇక్కడ దేశవ్యాప్తంగా అస్సాంలో ఎన్ని, బీహార్లో ఎన్ని, జార్ఖండ్ ఎన్ని, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, తెలంగాణ కూడా ఉంది. ఇందులో ఓ 10 10 10 10 చొప్పున 10, 20, కొన్ని చోట్ల 20, కొన్ని చోట్ల 40. ఆంధ్రప్రదేశ్ అయితే ఏకంగా 40 పోస్టులు ఉన్నాయండి. సో మరి తమిళనాడు అయితే 33 పోస్టులు ఉన్నాయండి. సో అప్లై చేయండి. దీని గురించి ఇంకెక్కువ ఆలోచించవద్దు, ఇమీడియట్గా అప్లై చేసేయండి. ఇంకా ఏజ్ వగైరా ఏం చెప్తున్నారు అంటే 50% అయితే మార్క్స్ ఉండాలంటున్నారు. అన్ని చోట్ల కూడా ఎస్సీ ఎస్టీలకి 45% అడుగుతున్నారు. ఇంకా బీఏ, బీకామ్, బీఎస్సీ చెప్పాను కదండి, ఐటీఐ, డిప్లొమో వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అంటున్నారు. వీళ్ళకి అవకాశం ఉంది. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి, గుర్తుంచుకోండి. సో మరి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వద్దు, అప్లై చేయొద్దు. హయ్యర్ అంటేది బీటెక్లు, ఎంబీఏలు, సిఏలు, ఎల్ఎల్బీలు చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని. ఏజ్ వచ్చి 29 సంవత్సరాలు లోపు అప్లై చేసుకోమంటున్నారు. ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, బీసీలకి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది కదండి, ఆ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. సో మరి ఇక్కడ టెక్నీషియన్ అప్రెంటిసు, ట్రేడ్ అప్రెంటిసు, డేటా ఎంట్రీ పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోండి. కాస్త జీతం మాత్రం ముందే చెప్పాను కదా, అందుకే మన వాళ్ళు ఇష్టపడరు అని చెప్పి జీతం మాత్రం కాస్త 10,000 అట్లా ఇస్తారు కాబట్టి. అయినా కానీ అప్రెంటిస్ పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పీరియడ్, జీవితంలో నేర్చుకోవాలి, చేయాల్సిందే. ఇది ఒకటి. తర్వాత వచ్చి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ కూడా పడింది, అప్లై చేసుకోండి అని చెప్పామండి. ఇది బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ వీళ్ళకి అవకాశం వచ్చింది, అప్లై చేసుకోండి అని వచ్చాం. మొత్తం మీద 260 దాకా నోటిఫికేషన్లో పోస్టులు మెన్షన్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చి 24 ఫిబ్రవరి.
చివరి తేదీ ఫిబ్రవరి 24. ఇక్కడ మీకు ఇంకా చాలా డౌట్స్ ఉంటాయండి కొంతమందికి. ఇవి వస్తాయా, మాకు వస్తాయా, ఎవరెవరు అప్లై చేశారు, ఇవే ఎవరికైనా ఒకళ్ళైనా వచ్చినాయా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. కానీ ఈ నోటిఫికేషన్లు అన్నీ ఫిల్ అయిపోతాయని తెలుసు, వీళ్ళంతా జాబులు కొట్టేస్తారని తెలుసు, ఏ రికమెండేషన్ ఉండదని తెలుసు, వీళ్ళందరూ చదువుకొని కొట్టారని తెలుసు, ముఖ్యంగా మనలాంటి మనుషులే అని తెలుసు. సో మరి ప్రయత్న లోపం లేకుండా ఏవి రావండి. ప్రయత్నం చేయండి, గట్టిగా చేయండి. సమాచారం లోపం లేదని నేను సమాచారం ఇస్తున్నాను, కానీ జస్ట్ వీడియో చూస్తే జాబులు రావండి. అప్లై చేసినంత మాత్రాన్ని కూడా రావు. అప్లై చేశాక గోల్డ్ పేపర్స్ అన్నీ పట్టుకోవాలి, గట్టిగా రివిజన్ చేయాలి, మాక్ టెస్టులు రాయాలి, వీలైతే ఎక్స్పర్ట్స్ గైడెన్స్ తీసుకోవాలి. సో మరి ఇండియన్ నేవీకి వచ్చేస్తున్నాను. ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026కి నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇండియన్ నేవల్ అకాడమీ కేరళ అది యజ్మాల్ అంటారండి. ఒక డ్రీమ్ జాబ్ ఇది చాలామందికి అయితే, అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం అనేది, అందులో కుదురుకోవడం నేవీలో అనేది. సో మరి షార్ట్ సర్వీస్ కమిషన్ అంటున్నారు. స్టార్టింగ్ పేనే 1,25,000 అండి. ఎంత హోదా అంటే అంత హోదా, ఎంత హుందాగా అంటే అంత హుందాగా ఉంటుంది. ఫిబ్రవరి 24 లోపు అప్లై చేసేసుకోండి. ఇంకా ఏమున్నాయి ఏంటి అంటే, ఇది ఒక రకంగా షార్ట్ సర్వీస్ కోర్స్ అంటామండి. 260 టెంటేటివ్గా, కాస్త 10 అటు ఇటుగా ఉండొచ్చు, పెరగొచ్చు కూడా. జాబ్ లొకేషన్ వచ్చి అక్రాస్ ది ఇండియా అనకూడదు, అక్రాస్ ది షిప్స్ అనొచ్చండి. అంటే నేవల్ బేసెస్ ఉంటాయి భారతదేశంలో, అక్కడ అక్రాస్ అన్ని షిప్పులు, పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి కదండి, అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషనే. మళ్ళీ గుర్తు చేస్తున్నా, 24 ఫిబ్రవరి. రిక్రూట్మెంట్లో 260 వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ రకరకాలు ఉంటాయండి. ఈ రిక్రూట్మెంట్ మొత్తం మీద కూడా ఒకటే క్యాడర్ కాదు, జనరల్ కాదు. జనరల్ సర్వీస్ 76 ఉంటే, హైడ్రో క్యాడరు, పైలట్టు, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలరు, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, ఇంజనీరింగ్ బ్రాంచ్, సబ్మెరీన్ ఇంజనీరింగ్, సబ్మెరీన్ టెక్నీషియన్, ఇలా ఉన్నాయండి. అంటే కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉన్నాయి, మిగిలిన వాళ్ళకి కూడా ఉన్నాయి. సో మరి జీతం మళ్ళీ గుర్తు చేస్తున్నా, 1,25,000 జీతం అంటే చిన్న విషయం కాదు. ఇంకా జీతంతో పాటు బత్యాలు వగైరా చాలా ఉంటాయండి. బీటెక్ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, బీఎస్సీ, బీకామ్ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్సీ, ఎంఏ వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ వింగ్ ఉంది కదండి, అక్కడ కూడా అవకాశం ఉంది. ఇక ఇంజనీరింగ్ అవకాశం అలాగే ఉంది. సో ఇక ఏజ్ వచ్చి ఆల్మోస్ట్ 2007 పెడుతున్నారు. ఆ లోపు పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోండి అంటున్నారు. 7, 8 కొన్నిటికి 7 అయితే కొన్నిటికి 8 ఇచ్చారు, 2008 ఇచ్చారు. ఈ లోపు పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోండి అంటున్నారు. పే స్కేల్ మాత్రం అదిరిపోతుంది. 1,25,000 దాకా చేతికి రావడమే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి. మెడికల్ కేర్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్, హెచ్ఆర్ఏలు, డిఏలు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇవన్నీ కూడా చక్కగా అప్లై అవుతాయి. కాకపోతే ఇక్కడ టఫ్ ఏంటంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుందండి. దీన్ని గట్టిగా ఫేస్ చేయాలి. ఎందుకు, 5 రోజుల ఇంటర్వ్యూ ఉంటుంది, గట్టిగా వడపట్టేస్తారు అన్నట్టు. ఈ వడపోతలో నిలబడగలిగితే ఆల్మోస్ట్ ఆల్ సివిల్ సర్వీసెస్ కొట్టినట్టే. మీరు ఐఏఎస్, ఐపీఎస్ కొట్టిన దాంతో ఈక్వల్గానే చూస్తారు ఎస్ఎస్బిని. సో మరి మీ ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చేసాను. 24 ఫిబ్రవరి లాస్ట్ డేటు. ఎస్సీ ఎస్టీలకి, ఓబీసీలకి ఫీజు అసలు పెట్టలేదు. సో మరి హ్యాపీగా అందరూ అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను. ఇంకేం ఆలోచించవద్దు. తర్వాత వచ్చి వేరే నోటిఫికేషన్స్ చూద్దామండి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ చాలా స్టేట్స్ పడుతున్నాయి, కానీ మన స్టేటే అవసరం కాబట్టి ఇక్కడ పడితేనే ఇస్తున్నాను, మిగిలినవి ఇవ్వట్లేదండి. అందుకోసమే ప్రత్యేకంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తున్నప్పుడు మనం మిస్ అయిపోతున్నామండి. ఈ మిస్ అయిపోవడమే ప్రమాదం తెచ్చిపెడుతుంది మనకి. చాలా వరకు సమాచారం తెలియక, ఎవరు అప్లై చేయక, ఎవరు కొట్టుకెళ్ళిపోతున్నారు, అగో నార్త్ వాళ్ళు వీళ్ళు, వాళ్ళకి బాగా సమాచారం తెలుస్తుందండి. ఇదే పనిలో ఉంటారు వాళ్ళు. ఏం తప్పే ఉందండి, నార్త్ వాళ్ళు కూడా మనవాళ్ళే కదా అంటారు. నేను కాదంటలేదు, నార్త్ వాళ్ళు మనవాళ్ళే, కానీ తెలుగు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇక్కడ చాలా తక్కువ ఉందని చెప్పడం నా ఉద్దేశం అండి. ఇది సరే. ఇంకొకటి మళ్ళీ ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది కదండి, ఇక్కడ అప్రెంటిస్లు పనిచేయండి. ఇది కూడా 2 రోజుల కిందటే పోస్ట్ చేశాను నేను. మరి 29 దగ్గరకు వచ్చేసాం. 29 లాస్ట్ డేట్ కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక్కడ ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, బీఎస్సీ సైన్స్ గ్రూపుల్లో బీఎస్సీ చేసిన వాళ్ళకి, బయాలజీ, మ్యాథ్స్ వగేరా చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఐటీఐ మెయిన్ ట్రేడ్స్ వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. బీఎస్సీ వాళ్ళకేమో 10,350 రూపాయలు ఇస్తే, డిప్లొమా వాళ్ళకి 9,200, ఐటీఐ వాళ్ళకి 8,050 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ అమౌంట్ చూడొద్దు అని చెప్తున్నాను. సో
అమౌంట్ గురించి ఆలోచించకుండా అప్లై చేయండి. ఇది కూడా సేమ్ ఇఫ్కో అప్రెంటిస్ ఇన్ ఇఫ్కో 2026 అని కొట్టండి. మళ్ళీ చాలామంది లింక్ ఇవ్వలేదు, మాకు తెలియలేదు, సమాచారం అంటున్నారు. ఇక్కడ నేను ఏం చెప్పినా కానీ మీరు అప్రెంటిస్ ఇన్ సో అండ్ సో అని గూగుల్లో కొట్టేస్తే గూగుల్ ఏఐ కూడా చూపించేస్తుందండి. చక్కగా అన్ని వివరాలు ఇచ్చేస్తుంది. ఇక తర్వాత ఇంకొకటి వచ్చి సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టులో బ్రహ్మాండంగా ఉంటుంది. కెరీర్ మామూలుగా ఉండదండి. ఇక్కడ లా క్లర్క్ అంటున్నారు కానీ రీసెర్చ్ అసోసియేట్ కూడా, లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్. అంటే సుప్రీంకోర్టులో ఉద్యోగాలు ఇవి 90 పైనే ఉద్యోగాలు ఉన్నాయి. లా డిగ్రీ అండి. ఎన్ని లా డిగ్రీ చదివిన వాళ్ళకి అవకాశం ఉంది. బార్ కౌన్సిల్లో ఎలాగో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, ఫైనల్ ఇయర్కి వచ్చేపాటికే చేయించేసుకోండి. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ జీతం కూడా చాలా మంచి జీతం, ₹1,00,000 పైనే జీతం ఉంది. డేట్ అయితే ఎక్కువ లేదు. ఫిబ్రవరి 7 ఇచ్చారు. మార్చి 7న ఎగ్జామ్ పెట్టేస్తారండి. మరి ఈ ఎగ్జామ్కి ఎలా రాయాలి ఏంటి డౌట్స్ ఉంటాయి కదా. ప్రీవియస్ పేపర్లు పట్టుకోండి, గట్టిగా రివిజన్ చేయండి. 1కి 4 సార్లు రివిజన్ చేయండి. మాక్ టెస్టులు ఇస్తున్నారు మన వాళ్ళు, మాక్ మెంటారింగ్ అని ఇక్కడే కొట్టండి, అక్కడికి వెళ్ళండి, మాక్ టెస్టులు చేయండి. అదే లా టెర్మినాలజీ మీరు ఎలాగో చదువుకున్నదే. ఇది కాకుండా జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీష్ దగ్గర నుంచి ఇంకా అర్థమెటిక్, రీజనింగ్ సింపులే కదండి, అవి ఉంటాయి. సో మరి ఇంతే, అంతకుమించి ఏముంది. సో మరి ఇక్కడ అది లా అయిపోయింది, ప్రాక్టీస్ చేస్తున్నాను అనేవాళ్ళు చేసుకోవచ్చు. మంచి అవకాశం కోసం నేను చూస్తున్నాను అనేవాళ్ళు కూడా చేసుకోవచ్చు. దయచేసి ఇది ఒకటి, ఈ నోటిఫికేషన్ని ఉపయోగించేసుకోండి. ఇంకా తర్వాత ఇంకొక నోటిఫికేషన్ యూకో బ్యాంక్ అండి. స్పెషలిస్ట్ ఆఫీసర్లు అనగానే చాలామందికి తెలియదండి. బ్యాంక్ క్లర్క్స్ తెలుస్తుంది, పీఓస్ తెలుస్తుంది, కానీ స్పెషలిస్ట్ ఆఫీసర్లు చాలామందికి తెలియదు. ఇక్కడ ఐటీ దగ్గర నుంచి, నాన్ ఐటీ దగ్గర నుంచి, ఎంబీఏ దగ్గర నుంచి, ఫైనాన్స్ దగ్గర నుంచి ఇలాగా అద్భుతమైన అవకాశాలు స్పెషలిస్ట్ ఆఫీసర్ రూపంలో వస్తూ ఉంటాయి. కాంపిటీషన్ కూడా దాంతో పోల్చుకుంటే తక్కువ ఉంటుందండి. ఒక్కోసారి అయితే ఈ ఎగ్జామ్స్లో కొన్ని ఎగ్జామ్స్కి, మరి దీనికి ఉందో లేదో చూసి చెప్తాను, మైనస్ మార్కింగ్ కూడా ఉండదండి. సో మరి ఈ యూకో బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని 2026 అని గూగుల్ చేయండి, వస్తుంది. 173 పోస్టులకి రిక్రూట్మెంట్ ఇచ్చేశారు. జనవరి 13 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 2 లాస్ట్ డేట్ కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ యూకో బ్యాంకు వెబ్సైట్లో కూడా ఇచ్చామంటున్నారు. స్టార్టింగ్ జీతమే 70-80 వేల నుంచి ఉంటుంది. ఇక బ్యాంకు బెనిఫిట్స్ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీఏలు, డిఏల దగ్గర నుంచి మెడికల్ అలవెన్సులు వగేరా చాలా ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా ఇక్కడ అవకాశం ఉంది. సో ఇక ఏజ్ వచ్చి 35 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని అంటున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ముఖ్యంగా స్పెషలిస్ట్ ఆఫీసర్లు కదండి. ఇక్కడ ఐటీ వగేరా వీళ్ళకేమో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఇవి ఇచ్చారు. మిగిలిన వాళ్ళకేమో ఫైనాన్స్ వగేరా చేసిన వాళ్ళకి అవి ఇచ్చారు. సో మరి టైం అయితే ఇంకా పర్వాలేదు, సరిపడా టైం ఉంది. ఇమీడియట్గా అప్లై చేసుకోండి యూకో బ్యాంక్. తర్వాత వచ్చి సేమ్ ఇదే స్పెషలిస్ట్ ఆఫీసర్ కేటగిరీ ఇంకో బ్యాంక్ అండి. ఇది ఇంకో నోటిఫికేషను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీళ్ళు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. అక్కడ 170 చిల్లర ఉంటే ఇక్కడ 350 దాకా పోస్టులు ఉన్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ అని చెప్పి ఒక 50 పోస్టులే ఉన్నాయి. మార్కెటింగ్ ఆఫీసర్ మాత్రం 300 పోస్టుల దాకా ఉన్నాయండి. మార్కెటింగ్ అంటే ఎంబీఏ మార్కెటింగ్ దగ్గర నుంచి, పీజీడీబీఎం దగ్గర నుంచి డిప్లొమా కోర్సులు ఉన్నాయి కదండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకు కూడా అవకాశం ఉంది. మరి ఫిబ్రవరి 3 లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నా, గూగుల్లోకి వెళ్ళి ఇలాగని సెర్చ్ చేయండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 2026 అని కొడితే మొత్తం అన్ని డీటెయిల్స్, లింక్స్, అప్లై లింక్తో సహా అక్కడ వచ్చేస్తుందండి. సో మరి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి 3 పెట్టారు. ఫీజు కూడా పెద్ద ఫీజు ఏం లేదు, తక్కువే పెట్టారు. ఇక్కడ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఇస్తారు. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ 50 పోస్టులు ఉన్నాయన్నాం కదా, వాళ్ళకు మాత్రం సిఏ, ఐసీడబ్ల్యూఏ ఇలాంటి కోర్సులు ఉన్నాయి కదండి. ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఆ కోర్సులు ఉన్న వాళ్ళని తీసుకుంటారు. మిగిలిన వాళ్ళని మేనేజ్మెంట్ కోర్సులు చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. ₹175 అప్లికేషన్ ఫీజు పెట్టారు. ఎవరికి? ఎస్సీ, ఎస్టీలు, రిజర్వేషన్ వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి ₹850 ఫీజు పెట్టారండి. సో మరి ఆల్రెడీ ఇప్పుడు ఈ వారమే 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ల నోటిఫికేషన్ చెప్పుకున్నాం మనం. ఈ స్పెషలైజేషన్స్ మీకు ఉంటే, ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, ఐటీ కానీ ఉన్నవాళ్ళు అప్లై చేయండి. నాకు వస్తుందా అని ఎవరు ఆగిపోతారనేది మీకు తెలుసు. సో మరి అది గుర్తుంచుకోండి. అలాగే ఇంకొకటి వచ్చి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాదు, అయినా కానీ మంచి సంస్థల్లో ఎక్కువ ఉద్యోగాలు పడుతున్నప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా. ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు పేపర్ వాళ్ళదండి. ఉషోదయ పబ్లికేషన్స్ అంటారు కానీ ఈనాడు పేపర్ కోసమే పనిచేయాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా
పోస్టులు ఇచ్చారు. మేనేజ్మెంట్ ట్రైనీస్ అంటున్నారు. అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు, 25,000 ఇస్తారు, ట్రైనింగ్ అయిపోయాక 30,000 దాకా ఇస్తారు. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చదివినా పర్వాలేదు, కానీ ప్యాషన్ ఉండాలి. వాళ్ళు గట్టిగా ట్రైన్ చేస్తారండి. ఈనాడు సంస్థలు అంటేనే మనుషుల్ని గట్టిగా ట్రైన్ చేస్తారు. సో మరి ఖాళీగా ఉండటం కంటే ప్రైవేట్ ఉద్యోగమైనా పర్వాలేదు, వెళ్ళి చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి అంటున్నారు. సేమ్ దీనికి కూడా మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ ఉషోదయ పబ్లికేషన్ 2026 అని కొడితే గూగుల్ వెబ్సైటు అన్నీ గూగుల్లోనే వచ్చేస్తాయి. అక్కడ అప్లై చేసేసుకోండి. ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ కూడా పెడతారు వీళ్ళు. మ్యాక్సిమం జాబ్ లొకేషన్ అంతా కానీ ఆంధ్ర, తెలంగాణలోనే, అంటే వీళ్ళ సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉంటుందని. సో మరి ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు వెళ్తాను అనుకునే వాళ్ళకి ఇదిగో ఈ ఉషోదయ పబ్లికేషన్స్ అవకాశం బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు ఏదైనా పర్టికులర్గా ఈ నోటిఫికేషన్ మిస్ అయ్యామండి, ఇది కూడా చెప్పండి అనేవాళ్ళు ఉంటే ముందే చెప్పేసేయండి. అలాంటివి కూడా నేను కవర్ చేస్తాను. ఈ వారం మిస్ అయినా ఇంకోసారి. నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ నాబార్డ్ అండి. నాబార్డ్లో డెవలప్మెంట్ అసిస్టెంట్ అంటాం. మంచి ఉద్యోగాలు ఇవి. నేషనల్ బ్యాంక్ అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది. బ్యాంకులకే బ్యాంక్. మనకు ఏదైతే బ్యాంకులు డబ్బులు ఇస్తున్నాయో రుణాలు రైతులకి, ఈ బ్యాంక్ ఇస్తుందండి ఆ బ్యాంకులకి. సో మరి డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు పడినాయి. గ్రూప్ బి వేకెన్సీలు 170 దాకా పడినాయి. మరి వీటికి అప్లై చేసేసుకోండి అని చెప్తున్నారు. February 3 లాస్ట్ డేట్ ఉంది. ఎగ్జామ్స్ వచ్చి మేలో ఉండొచ్చు అంటున్నారు. రిటర్న్ టెస్ట్ మీదే ఇస్తారండి. అదే రెగ్యులర్గా ఏ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎలా అయితే ఉన్నాయో, అర్థమెటిక్, రీజనింగ్ వగేరా ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఎలిజిబుల్ అంటున్నారు. సో మరి బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళందరికీ మంచి అవకాశం. కాకపోతే 50% మార్క్స్ ఉండాలంటున్నారు. ఇవాళ రేపు 50% అందరికీ ఉంటున్నాయి కదా. ఫీజు వచ్చి జనరల్ వాళ్ళకి 450, మిగిలిన రిజర్వ్డ్ కేటగిరీస్కి 100 రూపాయలు పెట్టారు కాబట్టి ఫీజు గురించి ఎక్కువ ఆలోచించవద్దు. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ స్టడీసు, రీజనింగ్ ఎబిలిటీ ఉంటాయి కదండి. ఇందాక మనం చెప్పుకున్నవే జనరల్ అవేర్నెస్ ఇవే ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా చూస్తారు. సో ఇక్కడ మంచి అవకాశం. నాబార్డ్లో డెవలప్మెంట్ అసిస్టెంట్ అనేది తర్వాత చాలా మంచి డిప్యూటీ మేనేజర్ క్యాడర్కి, ఆ పైన మేనేజరియల్ క్యాడర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. జీతం కూడా స్టార్టింగే 50,000 పైన ఉంటుంది. ఇంకా బత్యాలు వగేరా అలవెన్సులు చాలా ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా అదనంగా ఇవన్నీ కూడా ఇస్తారు కాబట్టి ఇవి అన్నీ కూడా చేయండి. అలాగే ఈ వారం ఇంకొకటి ఇచ్చాను, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ సిపెట్లో కోర్సులు ఉన్నాయి. 10th క్లాస్ వాళ్ళకి డిప్లొమా చేసుకునే అవకాశం. 2-3 రకాల డిప్లొమాస్ ఉన్నాయండి. ప్లాస్టిక్ మోల్డింగ్ డిప్లొమా అని ఇట్లాంటివి. అలాగే డిప్లొమా అయిన వాళ్ళకి పోస్ట్ డిప్లొమా ఉంది, ఇంజనీరింగ్ ఉంది, పీజీ కోర్సుల వరకు కూడా ఉంది. సిపెట్ దేశవ్యాప్తంగా వీళ్ళకి సంస్థలు ఉన్నాయి. మనకు కూడా ఇక్కడ విజయవాడ దగ్గరలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఉంది. మరి సిపెట్లో కోర్సులు చేస్తే ఈరోజు రేపు ప్లాస్టిక్ అవసరం లేనిది, ప్లాస్టిక్ లేని సమాజం ఊహించగలుగుతున్నామా? పెన్ను దగ్గర నుంచి ఇదిగో ఈ మైక్ దగ్గర నుంచి అన్ని ప్లాస్టిక్కే కదండి. అంటే ఫుడ్ వరకు ఓకే వద్దంటున్నారు, కానీ మిగిలిన చోట ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం లేదు. సో మరి ప్లాస్టిక్ గురించి కోర్సుల గురించి ఇచ్చాను, అది కూడా అప్లై చేసుకోండి. అలాగే DRDOలో ఖాళీలు ఉన్నాయి, అప్రెంటిస్ ఖాళీలు. ITI వాళ్ళకు ఉన్నాయి, ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ ఏమీ లేదు, వెళ్ళండి అని చెప్పాను, అది కూడా ఇచ్చేసాను. January 29 లాస్ట్ డేట్ కాబట్టి ముందు అప్లై చేసుకోండి. వాళ్ళు కాల్ లెటర్ పంపిస్తారు, ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే, ఎగ్జామ్ వగేరా ఏమీ ఉండదు. మెయిన్ ట్రేడ్స్, ITIలో మెయిన్ ట్రేడ్స్ ఏమున్నాయో అన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది. సో మరి మెయిన్ ట్రేడ్ పూర్తయిన వాళ్ళు, ఇంతవరకు అప్రెంటిస్ చేయలేదు అనేవాళ్ళు దయచేసి వదులుకోవద్దు, ఈ అవకాశం గట్టిగా పట్టుకోండి. అలాగే ఎగ్జిమ్ బ్యాంక్ గురించి చెప్పాను. ఎగ్జిమ్ బ్యాంక్ అండి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. వాళ్ళు అన్నీ కూడా మనకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఏది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి, అక్కడ కూడా అవకాశం వచ్చింది. సో మరి మేనేజ్మెంట్ ట్రైనీస్ అవకాశం వచ్చింది. MBA చదివిన వాళ్ళకి, ఫారిన్ ట్రేడ్ చదివిన వాళ్ళకి వీళ్ళకి అవకాశం వచ్చింది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చాను. ఇది కూడా సేమ్ గూగుల్లో ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ట్రైనీ 2026 అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళకి, మేనేజ్మెంట్ వాళ్ళకి అద్భుతమైన అవకాశం. జీతం కూడా స్టార్టింగే 60-70 వేల పైన జీతం ఉంది కాబట్టి ఇది కూడా చూడండి. అలాగే CUET UG, CUET PG 2 ఎగ్జామ్స్ కూడా చెప్పాను ఈ వారం. అంటే మనం ఎంతసేపు ఇంజనీరింగ్, నీట్, IIT అయ్యే చూస్తామండి. సెంట్రల్ యూనివర్సిటీల్లో అద్భుతంగా చదువుకునే అవకాశం ఇక్కడ ఉంది. యూజీ చేయొచ్చు, పీజీ చేయొచ్చు. ఫేమస్ యూనివర్సిటీలు బెనారస్ దగ్గర నుంచి, ఢిల్లీ దగ్గర నుంచి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా ఈ టెస్ట్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని ఇచ్చేస్తాయి కాబట్టి ఇది కూడా అప్లై చేయించండి మీ పిల్లలతో. జనరల్ డిగ్రీ అయిపోతే PG, ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వాళ్ళకేమో ఇది
చేయించండి. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ మహిళలకే ఒక 1000 పోస్టులు ఉన్నాయి అని చెప్పి ఇచ్చాను. అది కూడా ఒకసారి చూసుకోండి. ఏమీ చదువుకోని వాళ్ళ దగ్గర నుంచి డిగ్రీ చదివిన వాళ్ళ వరకు కూడా ఇచ్చాను. మంచి నోటిఫికేషన్ అది. అది కూడా మహిళలకు ఓన్లీ వంట మనుషులు, కుక్కు, టీచింగ్ అందరికీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఇంకా మీకు సమాచారం కావాలి, ఏ టైప్ ఆఫ్ కావాలనుకుంటున్నారు ఏంటి అనేది దయచేసి కామెంట్లో చెప్పండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు విద్య ఉద్యోగ సమాచారాలు ఈ వారం నేను ఎన్నైతే చెప్పానో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేసాను. ఇంకా ఒకటి అరా ఏమైనా మిస్ అయి ఉంటే బ్యాక్కి వెళ్ళి ఒకసారి కాస్త రీల్స్లో చూసుకోండి. మరి ఇంత మంచి కంటెంట్ అని మీకు అనిపిస్తే దయచేసి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి.